ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అంటే చైతన్యము కంటే వేరైనటువంటి మరి ఒక చైతన్యం ఎప్పుడూ కూడా ఎవ్వరికీ సంభవిస్తుందా అంటే ఎవ్వరికీ సంభవించదు, ఉత్పన్నం కాదు. ఎలాగంటే చైతన్యము అనుభవం మాత్రమై ఉన్నది కాబట్టి పూర్వకాలములందు అంటే గతించిపోయిన కాలమునందు రాబోయే కాలములందు కూడా అనుభవం మాత్రమున సర్వ అంశముల యందు కూడా సమానత్వమే వర్తిస్తూ ఉన్నందుచేత చైతన్యానికి భిన్నత్వము అనేది ఎప్పటికీ కలుగనేరదు కదా. అలాగే పురుష భేదము చేత కూడా చైతన్యానికి భేదము అనేటువంటిది కలగదు. ఎలాగంటే చిన్మాత్రమునకు ఎల్లడలా కూడా ఎలాగంటే మంచు చల్లగా ఉన్నట్లే, అగ్ని వేడిగా ఉన్నట్లే, పాలు మధురంగా ఉన్నట్లే అనుభూతమవుతూ ఉంటుంది కదా. అలాగే ఈ శుద్ధ చిన్మాత్రమునకు ఇక ఎటువంటి భేదాలు కూడా ఎలా ఉండగలుగుతాయి అని చెబుతూ, ఒకవేళ చార్వాకులు యొక్క మొదలైన వారి మతాలను అనుసరించి ఈ శరీరం యొక్క నాశము చేత చిన్మాత్రము కూడా నశించిపోయింది అని అన్నట్లయితే అప్పుడు ఇంకా మరణము చేత సంసారము అనేది నశించిపోతుంది కదా. దానిని బట్టి కూడా మరణము సంతోషించదగినటువంటి స్థానమున ఉన్నది కాబట్టి ఇంకా విషాదము అనేటువంటిది ఎక్కడ ఉన్నది. కానీ శరీరం యొక్క నాశము చేత చిరాకాశము అనేది ఎప్పుడూ నశింపదు. ఎలాగంటే బంధువుల శరీరము నశించినప్పటికీ కూడా మ్లేచ్చులు ఆ శరీరాల నశించినప్పుడు ఆ స్థానంలో మ్లేచ్చులు వారి పిశాచత్వాన్ని చూస్తూనే ఉంటారు. శరీరం ఎంతవరకు ఉంటుందో అంతవరకు చైతన్య సత్తా ఉంటుంది అని అనడం సరి అయినదా? కానే కాదు. ఎలాగంటే చనిపోయిన తర్వాత కూడా శవము అనేటువంటిది ఖననమో దహనమో బూడిదో మట్టో చేయకుండా అలా ఉంచినప్పటికీ కూడా అది ఏమాత్రము చెలించడం లేదు కదా. అప్పుడు చైతన్యంతో కూడి ఉండటం అనేటువంటిది ఉన్నదా లేదా అనేటువంటిది రామా నీవే తెలియజేయి అని చెబుతూ, మరణించిన బంధువు యొక్క పిశాచాన్ని చూడటం లేచిన స్వభావమై ఉన్నది అన్నట్లయితే అది పిశాచమును అటువంటి పిశాచమును జీవించి ఉండు బంధువునందు ఎందుకు చూడడం లేదు? మరణించిన తర్వాతనే ఎందుకు చూస్తూ ఉన్నాడు? బంధువు యొక్క మరణాన్ని గురించిన జ్ఞానముతో కూడుకొని ఉన్నప్పుడు అతని యొక్క పిశాచమును చూడడం అనేటువంటిది జీవుని ధర్మమే అయి ఉన్నట్లయితే దేశాంతరమున అంటే వేరే విదేశాలలో కల్పించబడినటువంటి బంధువు యొక్క మిథ్యా మరణాన్ని గురించి విన్నప్పుడు అతన్ని ఆ చావులో పిశాచాన్ని ఎందుకు చూడడం లేదు? ఈ ప్రకారంగా చైతన్యం యొక్క భేదమును వినాశమును కూడా అక్కడ ఉత్పన్నమే కాలేదు. అలా ఆ భేదము వినాశము అసంభవమే అవడము చేత అది సర్వాత్మకమై శాశ్వతమై వస్తుకృత పరిచ్ఛేదము చేత నియమింపబడినది అయి ఉన్నది. ఇంకా కూడా అది ఏ దేశ కాలముల యందు ఏ విధంగా తెలియబడుచు ఉన్నదో, ఏ ప్రదేశమునందు ఏ విధంగా తెలియబడుతూ ఉన్నదో, ఏ సమయమునందు ఏ విధంగా ఎరుగుచూ ఉన్నదో అక్కడ అట్లా ఆ వస్తు రూపంలో ఉన్నది రూపముగానే తనను తాను అనుభవిస్తూ ఉన్నది. అందుకే దృఢపడినటువంటి ఈ జ్ఞానము సత్య సంకల్పంతో కూడి ఉండడం చేత ఇక అక్కడ బాధ అనేటువంటిది బాధింపబడడం అనేటువంటిది ఉండదు. అలాగా అబాధితమే అవడం వలన సృష్టి ప్రారంభం నందు తన యొక్క సంకల్పము చేత ఏ రీతి ఎగుచూ ఉన్నదో ఆ రీతిగానే ఇప్పటి వరకు కూడా సర్వులకు అనుభూతమవుతూనే ఉన్నది. ఇంకా
దాని స్వభావమే కారణమై ఉన్నది అని చెబుతూ, సృష్టి ప్రారంభం నుండి కూడా సత్య సంకల్పముతో కూడుకొని ఉన్న బ్రహ్మ జ్ఞానము కంటే ఇతరముగా మరి ఏ కారణము కూడా ఉత్పన్నము కాజాలదు కదా. అలా సంభవించినట్లయితే అది ఎటువంటిదో, ఏ రీతి సంభవిస్తుందో ఇప్పుడు తెలుపు అని చెబుతూ, ప్రధాన పరమాణువు మొదలైనటువంటి వికల్ప సమూహం ఏదియో కూడా సృష్టి ఆది యందు అంటే సృష్టి ప్రారంభమునందు ఏమాత్రము ఉత్పన్నము కాలేదు, ఇప్పుడు కూడా కనబడడం లేదు. ఈ జగత్ ప్రకాశ రూపముతోటి, ఈ జగత్తు కనబడేటువంటి రూపముతోటి కేవలము చిదాకాశమే కదా కనబడుతుంది. జగత్తులాగా ఆభాస మాత్రమే వేదం దృశ్యమిత్యవబుధ్యతే దృశ్యమిత్యవబోధేన తద్ధృతే స్యాత్ త్వదృశ్యత. దృశ్యము అని తెలియబడుచూ ఉన్న ఇదంతా కూడా చైతన్యం యొక్క వివర్త మాత్రమే. దృశ్యంలా కనబడుతూ తెలియబడుతూ ఉన్నదంతా కూడా చైతన్యం యొక్క మార్పే. అక్కడ ఉన్నది చైతన్యం అయితే మనం దృశ్యంగా చూస్తూ ఉన్నాం. ఎలాగంటే శుక్తి రజత అంటే అక్కడ ఉన్నది చెప్పే, కానీ సూర్యకిరణాల తాకిడికి మనకి వెండిలా దగదగ మెరుస్తూ కనబడుతుంది. కానీ దానిని ఒకంత విచారించి చూస్తే అక్కడ రజతము అంటే వెండి అనేది ఉండదు. అక్కడ ఉండేటువంటిది కేవలం ఆల్చిప్ప మాత్రమే, గవ్వలు. ఆ విధంగానే మృగతృష్ణ నది జలమునందు జలములాగానే ఎండమాములలో నీరు లేకపోయినా ఉన్నట్లు కనబడుతుంది. అయితే తెలిసినటువంటి వారు ఆ నీటి కోసం ఆశపడరు. తెలియనటువంటి వారు మాత్రమే ఆ యొక్క నీరెండ ఛాయలకు, ఆ యొక్క తపిస్తూ ఉన్నటువంటి సూర్యుని కిరణాల చేత చెలించబడేటువంటి వాయువు చేత కదిలి అలలుగా నీరుగా కనబడుతూ ఉన్నటువంటి దానిని నీరు అని భ్రమించి మృగాలు మాత్రమే పరిగెత్తి అక్కడ నశించిపోతాయి. అందుకే మృగతృష్ణ నది జలము లందులాగానే అన్నప్పుడు మృగతృష్ణ నదిలో జలము కనబడుతుంది కానీ లేదు, లేకపోయినా కనబడడం దాని యొక్క స్వాభావికం అని చెబుతూ, అలా మోసపడేది నశించిపోయేది మృగాలే కాబట్టి మృగములు అన్నప్పుడు లేళ్ళు, దుప్పులు, జింకలు, కణుతులు ఈ జాతికి సంబంధించినటువంటివి ఎక్కువగా ఈ ఎండమావుల నీటి యందు భ్రమించి ఆ విధంగా చాలా అలసిపోయి ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే ఈ జగత్తునందు కూడా అధిష్టాన చిదాకాశము తప్ప వేరు సత్యత్వము అనేటువంటిది ఇంకేదైనా ఉన్నదా? లేదు కదా అని చెబుతూ, దృశ్యము అని తెలియబడుచూ ఉన్న ఇదంతా కూడా చైతన్యం యొక్క వివర్తయే. అక్కడ ఉన్నది చైతన్యమైతే మనం దృశ్య రూపంగా చూస్తూ ఉన్నాం. అసలు చూడబడేటువంటి చైతన్యాన్ని దృశ్యంగా భావిస్తూ ఉన్నాం, దృశ్యమే లేదు అని చెబుతూ, ఎలాగంటే ఆల్చిప్పయందలి వెండిని చూసినట్లుగానే ఈ ఎండమాములలో నీరు లేకపోయినా నీటిని చూసినట్లుగానే ఈ జగత్తునందు అధిష్టాన చిదాకాశము తప్ప మరేమీ వేరుగా సత్యత్వము సత్యమైనది అనేటువంటిది ఇంకా ఏదీ లేదు కదా అని చెబుతూ, కేవలము ఉత్తమమైనటువంటి చిదాకాశం యొక్క చమత్కార రూపమైనటువంటి చాతుర్యమే కదా ఈ దృశ్యం అయ్యున్నది, ఈ దృశ్యమాన ప్రపంచం అయ్యున్నది. అయితే ఇది ఈ జాగ్రత్త స్వప్నాల యొక్క బోధ చేతనే ఎరుగబడుతూ ఉన్నది. అంటే ఏ విధంగా అంటే స్వప్నాన్ని అనుభవించినప్పుడు అది సత్యమే, కానీ మెలకులోకి వచ్చినాక స్వప్నానుభవం అంతా అబద్ధమైనట్లుగానే. ఎలాగంటే ఇక్కడ ఈ యొక్క ఉత్తమమైనటువంటి చిదాకాశం యొక్క చమత్కార రూపమైనటువంటి చాతుర్యమే కదా ఈ దృశ్యమాన ప్రపంచము జగత్తు అయి ఉన్నది. అదే జ్ఞాన సంబంధం జగత్తు స్థితిలో ఉండి అనుభవించేటప్పుడు జగత్తు సత్యమే. అదే జ్ఞాన ప్రవేశమైన తర్వాత జగత్తంతా అబద్ధమే. స్వప్నానుభవం మెలకులోకి వచ్చినప్పుడు ఏ విధంగా అబద్ధంగా కనబడిందో, స్వప్నానుభవం అనేటువంటిది మెలకువలో అనుభవానికి రాకుండా అసత్తై నిలిచిందో, అలాగే జగత్ సంబంధమైనటువంటి స్థితి జగత్ సంబంధంగా ఉన్నప్పుడు మాత్రమే సత్యంగా కనబడుతూ ఉంటుంది. ఆ అనుభవాలన్నీ నిజంగా అనిపిస్తాయి. అదే జ్ఞాన ప్రవేశమైన తర్వాత సత్య వస్తువును అంటి ఉన్నప్పుడు
జగత్ స్థితి అంతా కూడా సత్య వస్తువుని కంటే భిన్నమైనది కాదు. జగత్తు అనేటువంటి ప్రత్యేకమైనటువంటిది ఏదీ లేదు అనే చెబుతూ అది అంతా అబద్ధము అని తెలియాలి అంటే వాడు జ్ఞాన ప్రవేశం చేసి ఉండాలి. మెలకు వస్తే కళానుభవం ఎంత అబద్ధమో అలాగే జ్ఞానంలోకి అడుగిడిన తర్వాత జగత్ సంబంధమైన స్థితి చైతన్యాన్ని అంటి ఉన్నప్పుడు మాత్రమే జగత్తు యొక్క స్థితి అబద్ధము అని తెలుస్తుంది. అందుకే ఈ సుషుప్తి యందు బోధ లేనందు చేత, అంటే సుషుప్తి అంటే గాఢమైనటువంటి తమస్సు, ఒక సుఖమైన నిద్ర అని జగత్ సంబంధంగా చెప్పుకుంటాం. కానీ అక్కడ ఏమీ తెలియబడినటువంటి స్థితి. కళలో కొన్ని ఆ కళానుభవ ద్రష్ట చైతన్యం ఏదైతే ఉన్నదో అది అనేక రూపాలుగా కనబడి అనేక వస్తువులను అనుభవింపజేసినట్లయినా కనబడుతుంది. అదే సుషుప్తిలో అయితే అసలు తాను ఎక్కడ పడుకున్నాడు, తన శరీరం ఏమిటి, తనేమై ఉన్నాడు అనే విషయం కూడా ఏమీ తెలియబడినటువంటి అజ్ఞానపు చీకటి. అది అక్కడ ఏమీ తెలియబడదు. కాబట్టి అక్కడ సుషుప్తి యందు ఏదైనా సరే ఎరుక, తెలివి అనేది ఉంటుందా? ఉండదు. అది లేకపోవడం చేత ఏమీ తెలియబడడం లేదు. బోధయు అబోధయు అంటే తెలివి లేకపోవడం, జ్ఞానము అజ్ఞానము, ఈ రెండూ కూడా నిరామయమైనటువంటి చైతన్యం యొక్క రూపాలే అయ్యున్నవి కదా. ఎందుకు ఇక్కడ చైతన్యం యొక్క రూపాలు అబోధ కూడా అవుతుందా అంటే ఇక్కడ చైతన్యము కంటే రెండవ వస్తువు లేనే లేదు. ద్వితీయం నాస్తి, ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి అన్నప్పుడు అద్వితీయమైన చైతన్యమునందు ఇక్కడ ఏ జ్ఞానమైతే ఉన్నదో, ఏ అజ్ఞానమైతే ఉన్నదో, ఇలాంటివి రెండు కానీ ఇంకా 2000 కానీ ఏవైనా సరే ఈ చైతన్యం యొక్క రూపాలే అయ్యున్నవి. కానీ చైతన్యము కంటే భిన్నమైనటువంటిది లేనే లేదు. ఇందులో భేదము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే రాహువు యొక్క శిరస్సు అనేటువంటి వాక్యం అందులాగానే, అంటే ఇక్కడ రాహువు యొక్క శిరస్సు ఖండించబడింది. ఏది? దొంగతనంగా అమృత సేవనం చేసినప్పుడు మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీనారాయణుడు ఆ విధంగా రాహువు యొక్క శిరస్సు ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు అనేటువంటి వాక్యంలాగానే కేవలము వచన మాత్రమందే కానీ అర్థమందైతే కాదు కదా అని చెబుతూ ఇక్కడ రాహువు యొక్క శిరస్సు, కేతువు యొక్క తోక, ఈ రెండు కలిసి రాహుకేతువులు అని చెప్పినట్లుగానే ఈ విధంగా జ్ఞానమని అజ్ఞానమని రెండుగా చెప్పడం, ఇది దేనితో నిండిపోయినది? నిరామయముతో నిండిపోయినటువంటి చైతన్యం యొక్క రూపాలే అయ్యున్నవి కదా జ్ఞానము కానీ అజ్ఞానము కానీ అనే చెబుతూ, కాబట్టి వాస్తవానికి దృశ్యము అనేటువంటిది ఉన్నదా? దృశ్యమని బ్రహ్మమని, బ్రహ్మము దృశ్యము అనేటువంటివి మనం రెండుగా చెప్పుకున్నా ఇంకా అనేకాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటిది కేవలము చైతన్య రూపము కంటే భిన్నమైన వస్తువు, తుల్యమైన వస్తువు, సమానమైన వస్తువు కూడా రెండవది లేనే లేదు. అద్వితీయమైనటువంటిదే చైతన్యము. కాబట్టి ఇక్కడ దృశ్యము, జగత్తు, ప్రపంచము, విశ్వము, ప్రకృతి అనేటువంటి నానా రకాలైనటువంటి పేర్లతో పిలుచుకునేటువంటి రెండవ వస్తువు ఎప్పటికీ కూడా లేనే లేదు, లేకనే ఉన్నది అని చెబుతూ, కాబట్టి ఓ రామచంద్ర, లేకపోతే ఇక పదార్థాల యొక్క దృశ్యత్వము ఏదైతే ఉన్నదో అది చిత్తత్వాన్ని గురించినటువంటి అవిచారణే అవుతుంది అని తెలియు. ఎలాగంటే ఆ చిత్ పదార్థాన్ని గురించి, ఆ శాశ్వతమైన చైతన్యాన్ని గురించి తెలియకపోవడము, విచారించకపోవడం ఏదైతే ఉన్నదో అదే కదా ఈ దృశ్యత్వాల పదార్థ వివరణ అని చెబుతూ, విచారణ చేసినప్పుడు ఇంకక్కడ ఆ విచారణ అంటే అజ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది కదా. విచారణ చేయకపోవడము అనేటువంటిది విచారణ ద్వారా నశించిపోతుంది. ఇంకప్పుడు దృశ్యత్వము అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? అస్మిన్నేవ ధియో యత్న ఆత్మజ్ఞాన విచారణే యత్నేన పరమోభ్యాస సలోకాద్వయ సిద్ధిదః. కాబట్టి ఇటువంటి ఆత్మజ్ఞాని విచారణ ఎందే బుద్ధి యొక్క తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. యత్నము చే గావించబడేటువంటి విచారణము యొక్క గొప్ప
గొప్ప అభ్యాసము ఇహ పర లోకాలయందు కూడా సిద్ధిదాయకమై ఉన్నది కదా. అందుకే ఇటువంటి ఆత్మజ్ఞాని ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞాని జగత్తు బ్రహ్మము అనేటువంటిది భిన్నత్వంగా మాట్లాడేటప్పుడు దానిని గురించి ఆత్మతత్వాన్ని గురించి విచారించినటువంటి వాడే కదా ఆత్మజ్ఞాని. ఆ ఆత్మజ్ఞాని యొక్క విచారణ యందు బుద్ధి యొక్క తీవ్రమైనటువంటి దృఢమైనటువంటి బుద్ధి ద్వారా, ధీమంతమైనటువంటి బుద్ధి ద్వారా, ధీరత్వము కలిగినటువంటి బుద్ధి ద్వారా తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చేయాలి, ఆత్మవిచారణ సల్పాలి. ఆ ప్రయత్నము చేత చేయబడేటువంటి విచారణ యొక్క గొప్పదైనటువంటి అభ్యాసము అంటే ఒకే పనిని రోజువారీ చేసి అలవాటు చేసుకోవడమే అభ్యాసము. అటువంటి గొప్పదైనటువంటి అభ్యాసము ఏ ఆత్మజ్ఞాన విచారణము అనేటువంటిది చేస్తాడో ఇహ సంబంధమైన లోకమునందు, పర సంబంధమైన లోకమునందు కూడా, ఇక్కడ శరీరము ఉన్నప్పుడు లేదా శరీరానికి ఆవల ఉన్నటువంటి ఈ యొక్క చైతన్యమునందు, జగత్తు స్థితి యందు చైతన్యమునందు కూడా రెంటి యందు కూడా సిద్ధిని ఇస్తూ ఉంటుంది. ఏంటది? ఆత్మజ్ఞానము అనేటువంటి విచారణ అనే చెబుతూ, ఎలాగంటే ఈ ఆత్మజ్ఞాన విచారణ యందే బుద్ధి యొక్క మహాప్రయత్నం చేయాలి కదా. అలా చేసినటువంటి ప్రయత్నము చేత విచారణ యొక్క పరమ అభ్యాసము ఇహ పర లోకాల యందు కూడా జ్ఞాన సిద్ధిదాయకమై ఉంటుంది. జ్ఞానము అనేటువంటిది సిద్ధిస్తుంది అని చెబుతూ, అవిద్యోపశమస్త్వేష జాతోపి భవతామిహ అభ్యాసేన వినా సాధోన సిద్ధిముపగచ్చతి. సాధువగువో రామచంద్ర, నీకు ఇక్కడ ఉపదేశ వాక్యాల చేత అవిద్య అనేటువంటిది ఉపశమించినప్పటికీ కూడా జీవన్ముక్తి ప్రతిష్ట యొక్క సిద్ధి అయితే అభ్యాసము లేక సంభవించనేరదు కదా. ఎలాగంటే పవిత్రీకరించబడినటువంటి నీ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి ఓ రామచంద్ర, నీకు ఇక్కడ ఉపదేశ వాక్యాల చేత, ఎలాగంటే నేను నీకు ఈ బోధించినటువంటి వాక్యాల చేత నీకు అజ్ఞానము అనేటువంటిది ఉపశమించిపోవచ్చు, నశించిపోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ జీవన్ముక్తి అనేటువంటి స్థితి ఉంటుంది కదా. జీవన్ముక్తి ప్రతిష్ట యొక్క అంటే జీవించి శరీరము ఉండగానే ముక్తత్వాన్ని పొందడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ స్థితి యందు ప్రతిష్ట మీకు అనేటువంటిది ఎటువంటి అభ్యాసము చేయకుండా దానిని గురించి నీకు ఏమాత్రము కూడా సంభవించదు కదా అని చెబుతూ, సాధువగు రామచంద్ర, మీకు అజ్ఞానము నశించిపోయినప్పటికీ కూడా అభ్యాసము లేకపోతే జీవన్ముక్త స్థితి యందు ప్రతిష్ట అంటే లబ్ధత్వము అనేది మీకు సంభవించదు కదా అని చెబుతూ, సమాధి సాధన సంపన్నుడగు మనుజుడు భయాన్ని, సోమరితనాన్ని, చింతను వదిలివేస్తాడు. అలా వదిలివేసి ఉభయలోకాల యందు కూడా హితాన్ని కలగజేసేటువంటిది మిగుల యోగ్యమైనటువంటిది అగు ఈ మహారామాయణము. ఏ మహారామాయణము? శ్రీ వాసిష్ఠ మహారామాయణము. అంటే ఏ వశిష్ఠుల ద్వారా చెప్పబడినటువంటి శ్రీ వశిష్ఠుల యొక్క సంవాద రూపమైనటువంటి ఈ యొక్క యోగ వాసిష్టము అనేటువంటి మహారామాయణాన్ని అనబడేటువంటి శాస్త్రాన్ని ప్రతిరోజు కూడా కొంతసేపు విచారించు. దేనికి అంటే సమాధి సంపన్నుడగు మనుజుడు. శమము అంటే శమము, దమము మొదలైనటువంటి సాధనలను సాధించుకున్నటువంటి మనుజుడు. ఏ అంతఃకరణాలైతే ఉన్నవో, ఇప్పుడు 24 తత్వాలకు కూడా మూల పురుషుడు జీవుడు. ఆ జీవుడే లేకపోతే 24 తత్వాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ జడప్రాయాలే. అయినప్పటికీ కూడా ఈ 24 తత్వాలలో ఆకాశతత్వాలైనటువంటి మనోబుద్ధి చిత్తాహంకార చతుష్టయం, అంతఃకరణ చతుష్టయం, మరి పంచప్రాణాలు, సమాన వాయువు
సమాన వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు అనేటువంటి పంచప్రాణాలు వాయుభూత తత్వాలు. అగ్నిభూత తత్వాలు జ్ఞానేంద్రియాలు లేదా పంచేంద్రియాలు అని చెబుతూ ఉండేటువంటి ఏ యొక్క చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాలు పోతే ఈ జ్ఞానేంద్రియాలకు విషయాలు అయినటువంటి అగ్నిభూత తత్వాలకు తత్వాలు అయినటువంటి జ్ఞానేంద్రియాలకు విషయాలైనటువంటి జలభూత తత్వాలు. ఏంటవి? పంచతన్మాత్రలు. ఆ శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. అయితే ఈ యొక్క పృథ్వీభూత తత్వాలు వచ్చి కర్మేంద్రియాలు. నోరు, చేతులు, కాళ్ళు, ఉపస్థ, పాయువు అంటే మలమూత్ర విసర్జక అవయవాలు. అయితే ఈ విధంగా ఇటువంటివన్నీ కూడా ఈ 24 తత్వాలు కూడా మొత్తం కలిపితే స్థూలదేహం. అయితే ఇక్కడ శమము, దమము అన్నప్పుడు ఈ శమము అంతఃకరణాలను, అయితే ఈ 24 తత్వాలకు కూడా మూలమైనటువంటి జ్ఞాత, ఎరుక, తెలివి, జీవుడు, చైతన్యము ఏదైతే ఉన్నదో దేహగతుడైనప్పుడు జీవుడు అనే పేరు మార్చబడింది. కానీ ఏ సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అదే జీవుడు. ఆ జీవుడు దేహాన్ని ధరించి ఉన్నప్పుడు జీవుడు అనే పేరును పొందింది తప్ప దాని యొక్క తత్వంలో ఆత్మవిచారణ, పరిశోధన అనేటువంటిది చేసి దానిని అనుసంధానము చేసినప్పుడు ఆ జీవుడు దేవుడే అయ్యాడు. కానీ అది లేనప్పుడు అజ్ఞాన ఆవరణ వల్ల వాడు దేహగతుడైనటువంటి జీవుడయ్యాడు. ఈ విధంగా ఉన్నటువంటిది అంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. ఏ విధంగా ఈ దేహము అనేటువంటి దైవ మందిరంలో జీవుడు దేవుడై ఉన్నాడు ఎప్పటి నుండి? సృష్టికి మూలము నుండి కూడా అని చెబుతూ ఆ విధంగా మరి త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం అంటే అజ్ఞానము అనేటువంటి మలినాలను తీసివేయాలి. మరి అటువంటి మాలిన్యాన్ని తొలగించి వేయాలి. అలా తొలగించడానికి సోహం భావేన పూజయేత్. సోహం అంటే సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో హం అదే నేను అన్నప్పుడు జీవుడు అవ్వడు, జీవుడు దేవుడు అవ్వడు. అది తానైనప్పుడు జీవుడు దేవుడవుతాడు అని చెబుతూ అంటే అటువంటి సమాధి, సమము, దమము అనేటువంటి దానిని సాధించుకోవాలి. శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము అనేటువంటివి ఈ యొక్క సాధన చతుష్టయలో ఉన్నటువంటి ఒక షడ్గుణమైనటువంటి సంపద. ఆ సమాధి షట్క సంపత్తి అనేటువంటి సాధన చేసేటువంటి వాడు నిజంగా కూడా జ్ఞాన సంపన్నుడే. అటువంటి వాడు శమము అంటే ఈ జీవుడు ఈ మానసేంద్రియాలను నిగ్రహించాలి. ఈ 24 తత్వాలకు మూలమైనటువంటి జీవుడు ఉన్నాడు కదా, ఆ జీవుడు అంతఃకరణ చతుష్టయము అంటే మనసుని ఏ విధంగా సత్సంకల్పంతో నింపివేయాలి. అది ఆ సత్తు మాత్రమే ఉన్నటువంటిది అని సునిశ్చయమైనటువంటి ధీరత్వంతో ఏ యొక్క పరమాత్మ ఉన్నాడో అదే సత్యము అని నిశ్చయించుకుని ఉండాలి. ఆ పరమాత్మ తత్వమే సర్వవ్యాపకమైనది అని చింతిస్తూ ఉండాలి. ఏ సర్వవ్యాపకమైన పరమాత్మ ఉన్నదో అదే నేను. ఈ దేహేంద్రియాలతో కూడినటువంటి ఈ యొక్క జడప్రాయమైన శరీరము నేను కాను, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మే నేను అనేటువంటి అహంకార స్వరూపం ఉండాలి. ఈ విధంగా దీనిని అభ్యాసం చేస్తూ రాగా వాడు శమము అనేటువంటి దానిని సాధించిన వాడే అవుతాడు. తర్వాత దమము అంటే పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను కూడా నిగ్రహించడం. ఇక్కడ జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకు స్వయం సత్తా లేదు. ఈ స్వయం సత్తా అంతఃకరణాల వల్ల మాత్రమే లభిస్తుంది. అయితే స్వయం సత్తా లేనప్పుడు మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహంకారము కానీ జ్ఞానేంద్రియాలలో, కర్మేంద్రియాలలో చొప్పించబడినప్పుడు మాత్రమే అవి చలనాత్మకమవుతాయి. ఆ విధంగా ఇవి సూక్ష్మమైనటువంటి మానసేంద్రియాలు కూడా జడప్రాయములే. సూక్ష్మంగా విచారించి చూసినప్పుడు వాటికి సత్తా కలగాలి అంటే ఏ దైవస్వరూపుడు
జీవుడై ఉన్నాడో ఆ జీవుని యొక్క చొరవ ద్వారా మాత్రమే ఈ మానసేంద్రియాలు అనేటువంటివి చెలిస్తాయి. ఈ మానసేంద్రియాలు కూడా ఎక్కడ ఉన్నాయి అంటే అదే సాక్షిత్వ పరమాత్మ స్వరూపము. ఆ జీవుడికి సమీపంలో ఎదురుగ్గా సన్నిధానమునందే ఉన్నవి. అలా ఉండబట్టే ఈ జడప్రాయమైనటువంటి దేహము, తత్సంబంధమైనటువంటి ఇంద్రియాలు చలనాత్మకం అవుతూ ఉన్నవి. అంటే ఆ యొక్క సూదంటు రాయి సామీప్యమున ఉన్నటువంటి ఇనుప ముక్క ఏ విధంగా చెలిస్తూ ఉన్నదో అదే విధంగా ఈ యొక్క జీవరూపంలో ఉన్నటువంటి దైవస్వరూపుడు ఆ జీవత్వాన్ని ఎప్పుడైతే తనను తాను సందర్శించుకున్నాడో అప్పుడు సాక్షిత్వ స్వరూపమైనటువంటి పరమాత్మ వస్తువు తానే అయ్యాడు కదా, సర్వవ్యాపకమైనటువంటి. కాబట్టి ఆ సమాధి షట్క సంపత్తి అనేటువంటిది శమము దమము. ఈ విధంగా జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను కూడా నిగ్రహించుకోవాలి. ఎప్పుడైతే అంతఃకరణాలను నిగ్రహించడం సాధ్యపడిందో అది అభ్యాసంగా మారి అది అలవాటు చేసుకొని దాని ప్రకారం అంటే మానసేంద్రియాలను ఎప్పుడైతే సునాయాసంగా నిగ్రహించగలడో జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను కూడా ఇంకా సులభతరంగా నిగ్రహించగలడు. అటువంటి శమము దమము సాధించినటువంటి వాడు మాత్రమే ఆ సాధనతో కూడినటువంటి సంపన్నుడైనటువంటి మనుజునికి భయము ఉండదు, సోమరితనము ఉండదు. వాడు అనవసరమైన ప్రాపంచక సంబంధమైన చింతను వదిలివేస్తాడు. ఇహ సంబంధమైన లోకాలయందు పర సంబంధమైన లోకాలయందు కూడా మంచిని కలగజేసేటువంటి మిగుల యోగ్యమైనటువంటిది అయిన ఈ వశిష్ఠ రామాయణము అనేటువంటి శాస్త్రాన్ని ప్రతిదినము కొంతసేపు విచారించితే ఈ శమదమాది సంపన్నుడే అవుతాడు అని తెలియజేస్తూ విజ్ఞానతమప్య విజ్ఞాతమాత్మ జ్ఞానమిదం భవతాం భూరిభాగానం సంభూయాభ్యసనం వినా. మీకు ఆత్మజ్ఞానం తెలిసి ఉన్నప్పటికీ కూడా అసంభావనాది అనేక దోషాలతో కూడి ఉన్నప్పటికీ కూడి ఉండడం వలన ఒకదానితో ఒకటి కథనము బోధనము చింతన మొదలైనటువంటి అభ్యాసము గనక లేకపోతే మరపు వలన తెలియని దాని చందములాగానే ఉంటుంది. ఏ విధంగా అంటే మీకు ఆత్మజ్ఞానం తెలిసి ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అంటే ఇక్కడ మనుజుడైనటువంటి వాడు సోమరితనాన్ని పూర్తిగా వదిలివేయాలి. వదిలివేసిన తర్వాత నోద్వేగం సంపరిత్యజ్య గృహీత్వానుదినం క్షణం లోకద్వయహితం పద్యమిదం శాస్త్రం విచార్యతాం. అంటే మనుజుడు సోమరితనాన్ని బాగా వదిలివేయాలి. ప్రతిదినము కూడా కొద్దిసేపైనా సరే పట్టుబట్టి ప్రయత్నం మేరకు ఇహ సంబంధమైన పర సంబంధమైన లోకాలయందు కూడా మంచిని కలగజేసేటువంటి మిగుల ఉత్తమమైనటువంటి ఈ వాసిష్ఠ రామాయణము అనేటువంటిది యోగ వాసిష్టము అనేటువంటి ఈ గ్రంథాన్ని విచారించాలి. దాని వలన వాడు సమాధి సాధన సంపన్నుడే అవుతాడు అనే చెబుతూ మీకు ఆత్మజ్ఞానము తెలిసి ఉన్నప్పటికీ కూడా అంటే ఆత్మతత్వాన్ని గురించి మీకు తెలిసినప్పటికీ కూడా రకరకాలైనటువంటి అంటే బహువిధాలైనటువంటి అసంభావనాది వికల్పాల వలన అంటే ఏ విధంగా అంటే అసంభావనాది సంభావించేటువంటిది కాదు, అసంభావనాది అనేక దోషాలతోటి వికల్పాలతోటి కూడి ఉంటాము కదా. అలా ఉండడం వలన ఏమవుతుంది? పరస్పర బోధన, మరి చింతన అంటే ఒకదానికొకటి ఒకరికొకరు బోధించుకోవడం, జ్ఞానాన్ని గురించి చర్చించుకోవడం, ఇంకా దానినే అభ్యాసము చేయడం, దాని ప్రకారమే చింతన చేయడం. ఈ చింతనము కథనము బోధనము ఒకరితో ఒకరు ఒకదాని గురించి ఒకటి ఈ విధంగా చింతన అభ్యాసము మొదలైనటువంటిది లేకపోతే వాడు మరుపు చెందుతాడు. అలాగా మీకు తెలియనటువంటి దాని చందములాగానే ఎందుకు మరుపు చెంది ఉంటాం కాబట్టి తెలియని దానిలాగానే అయిపోతూ ఉంటుంది ఆత్మజ్ఞానం తెలిసి ఉన్నప్పటికీ కూడా అని. అందుకే ఎల్లవేళలా కూడా దీనిని అభ్యాసం అనేటువంటిది చేయాలి అని తెలియజేస్తూ
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.